మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా సేవకుల మధ్య ఒక సంభాషణ, ఆయన ఏమైనా పిచ్చోడా ఇట్లా చేయమంటుండు అనే సంభాషణ సంఘటన ఎక్కడైనా ఉన్నదా బైబిల్లో? The servants immediately wholeheartedly listened to it. కానీ సేవకులు వెంటనే యేసు మాటకు స్పందించారు పూర్ణ హృదయంతో. They are not looking left, they are not looking right, they are not asking left, they are not asking right. They are just blindly going to what Jesus is asking. వారు ఎడమకు గాని కుడికి గాని చూడకుండా, ప్రశ్నలు వేయకుండా యేసు చెప్పినట్టుగా వారు సీదా చేసేశారు. And when they go and blindly do what Jesus was telling, మరి వారు గుడ్డిగా యేసుక్రీస్తు చెప్పిన పని చేసినప్పుడు they are drawing 20 to 30 gallons. One jar is 20 to 30 gallons. మరి అది ఆ బాణ 20 నుండి 30 గ్యాలన్స్ నీళ్లతో నింపబడిన కెపాసిటీ ఉన్న బాణ. That is like almost my height. దాని ఎంత హైట్ ఉంటుంది అంటే నా అంత హైట్ ఉంటుంది ఆ బాణ. So I think at approximately 140 liters. అంటే ఒక జార్లో దాదాపు 40 నుండి 50 లీటర్ల నీళ్లు ఉన్నాయి. They are not taking from tap. వాళ్ళు ట్యాప్ నుండి తీసుకోవట్లేదు, They are drawing it from the well. వాళ్ళు ఆ బావి నుండి వాళ్ళు చేరుకుంటున్నారు. The obedience they had వాళ్ళకున్న విధేయతను గమనించండి. to not question the will of God, వారి యొక్క విధేయత దేవుని చిత్తాన్ని ప్రశ్నించలేదు. to obey the words of the master. యజమాని యొక్క మాటలను విన్నారు. I think more than the people's faith, that the servants' faith worked out well there. అక్కడ ఉన్న ప్రజల యొక్క విశ్వాసము కంటే అక్కడ సేవ చేస్తున్న సేవకుల విశ్వాసము మనకు కనబడుతూ ఉన్నది. The servants blindly trusted Jesus and they worked on their faith. యేసుక్రీస్తును గుడ్డిగా సేవకులు నమ్మి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి యేసు చెప్పిన పని చేశారు. And the servants are not filling it with half water, less water, going to other places and putting water. No. ఈ యొక్క సేవకులు ఎక్కడో సగం మట్టుకు నింపడము, లేకుంటే అక్కడికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడం అనేది వారు చేయలేదు. The servants were faithful. వారు చాలా విశ్వాసంతో పనిచేస్తున్నారు. How faithful were they in? వారు ఎంత విశ్వాసంతో పనిచేస్తున్నారు అంటే They drew the water only from the well వారు బావిలో నుండి నీరు చేదుకొని and they filled it to the brim. మరి వారు ఎక్కడ దాకా నింపారు? అంచుల మట్టుకు నింపారు. Not half, not సగం కాదు, మరి 3/4 కాదు, అంచుల మట్టుకు నింపారు. So let's keep the story aside now. ఈ యొక్క కథను పక్కన పెడదాం. Let's come to our lives. ఇప్పుడు మన జీవితాల గురించి ఆలోచించుదాం. To how many of you have God spoken to? Through pastors, through the word of God. మరి వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మీ అందరితో మాట్లాడండి. How many times have you taken decisions upon God? ఎన్నో సందర్భాలలో దేవుడు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఎన్ని నిర్ణయాలు మనం తీసుకున్నామో మీకు గుర్తున్నది. Didn't you pray, Jesus, I will pray every day half an hour? మరి ఆ నిర్ణయం అప్పుడు రోజు 1/2 అవర్ ప్రార్థన చేస్తాను అనే నిర్ణయం కూడా మీరు తీసుకున్నారు కదా. Didn't you take a decision, Jesus, I will read Bible every day for you? ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు రోజు నేను బైబిల్ చదువుతాననే నిర్ణయం కూడా మీరు తీసుకుండవచ్చు. Were you able to complete it faithfully? కానీ నువ్వు ఏది ప్రారంభించావో మరి విశ్వాసంతో అది నువ్వు పూర్తి చేస్తున్నావా? Not when you are going out and mommy is shouting, hey, read your Bible and go da. అమ్మా నువ్వు బైబిల్ చదివినావా, చదివి బయటకు వెళ్ళు అని చెప్పేంత వరకు నువ్వు బైబిల్ ముడతలేవా? Okay. Okay. సరే 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 అని బైబిల్ ఓపెన్ చేసి అప్పటి వరకు చదివి వెళ్తున్నావా? Mommy is telling, pray and go da. అమ్మేమంటుంది, అని ప్రార్థన చేసి వెళ్ళు బిడ్డ. What a pray and go. మొదలే ప్రార్థన చేసి వెళ్ళు. And that time you are like, Amen. వెంటనే మనం ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాము, ఆమె అంటాము, వెళ్ళిపోతాము. Everywhere, somewhere or the other, we were being unfaithful to the will of God. దేవుని చిత్తానికి అనేక సందర్భాలలో మనము నమ్మకం లేకుండా జీవిస్తున్న వారమై ఉన్నాము. But that is because we do not know the results of being faithful. ఎందుకు మనం ఆ విధంగా చేస్తున్నాము అంటే నమ్మకంగా ఉంటే మన జీవితాలు ఫలాలు వస్తాయి అని తెలవక మనం అపనమ్మకంతో విశ్వాసత లేకుండా జీవిస్తున్నాం. If we knew the
results of the faithfulness, we would have always been faithful. నమ్మకం ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడు అనే ఆలోచన మనకు తెలిసి ఉంటే ఖచ్చితంగా అన్ని సందర్భాలలో మనం నమ్మకంగా ఉంటాం. Not for the results, మరి ఏదో మనకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి నేను నమ్మకంగా ఉండాలని కాదు, but for the pure obedience we have to the matter. విధేయత కలిగి ఉండడానికి ఖచ్చితంగా మన జీవితంలో నమ్మకత్వం అనేది ఉండాలి. So how many of us were faithful? మరి నిజంగా మీ జీవితంలో ఎంత మంది ఫెయిత్ఫుల్ ఉన్నారు? How many of you? Just like you won't speak, don't tell to me, don't raise your hands, but మీరు చేసిన you ask. పైకెత్తన అవసరం లేదు, నాతో చెప్పని అవసరం లేదు, మీకు మీరు ప్రశ్న వేసుకోండి. How many times have you rejected or kept God aside and started taking and doing the things of the world? ఎన్ని సందర్భాలలో మీరు మీ జీవితంలో దేవుని పక్కన పెట్టి మీ చిత్తానుసారంగా మీ ఆలోచన ప్రకారంగా నడిచారు? How many times have we rejected the will of God in totality and that we do our will? మరి హృదయములో పూర్ణంగా దేవుని తిరస్కరించి మన చిత్తాన్ని ఎన్ని సందర్భాల్లో మనం చేశారో మీరు ఆలోచించారు. How many of you can boldly say that I am doing the will of God? ఎంతమంది మీలో ధైర్యంగా చెప్తారు నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని? How many of you can say? Don't have to raise your hands. మరి చేతులు పైకి అవసరం లేదు. ఎంతమంది ధైర్యంగా చెప్తారు నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని? Think for yourself and just reflect on saying that, Lord, am I doing your will according to what you say every day? కాబట్టి ప్రతిరోజు ప్రభువా నీవు నాతో మాట్లాడిన ప్రకారముగానే నీ చిత్తాన్ని ప్రతిరోజు నేను చేస్తున్నాను అనే ఆలోచనతో ప్రతిరోజు జీవిస్తున్నావా బిడ్డ? When you face the consequences of the things you do, you blame God. నీవు చేసిన తప్పిదాలను బట్టి నీవు ఎదుర్కొంటున్న సమస్యలను నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని బట్టి ఇది జరిగిందని నువ్వు నేరారోపణ చేస్తున్నావు. Sometimes it is not wrong, it is good path also, but just because it is right, just because that path is good doesn't mean that is the will of God. ఏదో మంచి జరుగుతుంది అని నువ్వు అనుకోని పైన దేవుని చిత్తమే అని నీవు అనుకుంటున్నావు. అది చాలా సందర్భాల్లో మనము ఆ విధంగా అనుభవిస్తున్నాము. You do not tell what the will of God is. నువ్వు చెప్పని అవసరం లేదు దేవుని చిత్తము అని. You will take, okay, let's take for example, ఉదాహరణకు గమనించండి. I am taking media for my college course. Media. మరి నా కాలేజ్ కోర్సుకు మీడియా అనే కోర్సు తీసుకున్నాను. I am taking Wisdom and I am telling God, let your will be done in my life, Jesus. ఈ చదువులో మీడియా కోర్సు తీసుకొని ఈ విధంగా ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా నీ చిత్తమే నాకు జరగాలి. Let me get in media in this college. Let me get media course in this college. ఈ కాలేజీలో నాకు మీడియాకు సంబంధించిన కోర్సు నాకు దొరకాలి. You are telling God to do His will and you are telling your will to God. ఇప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా నాకు ఈ కాలేజీలో మీడియా కోర్సు రావాలి, నీ చిత్తాన్ని దేవునికి చెప్పి చెయ్యని చెప్తున్నావు. ఏం రాయండి? It is like how? ఎలా? How? ఎలా? See, when we tell God to do His will, we have to completely submit to His will. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్త ప్రకారంగా జరగాలి అని నువ్వు అనుకుంటే ఆయన సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకోవాలి. విధేయత కలిగి ఉండాలి. We have to submit our futures to His will so that He can work best. తన చిత్తానికి మన భవిష్యత్తును సమర్పించుకోవాలి. ఎందుకు అంటే భవిష్యత్తులో తన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి. If David would have thought, డేవిడ్ ఈ విధంగా ఆలోచిస్తే, I will wear the armor which Saul gives me, సౌలు నాకు ఇచ్చిన ఆ యొక్క కవచం నేను ధరిస్తే, and I will take the sword, ఆ కత్తిని తీసుకొని, and I will go to Goliath, నేను గొలియాత్ దగ్గరికి వెళ్ళి full of spirit, ఆత్మతో, and I will stab him. వెంటనే పొడి చేస్తాను. Is that His will or God's will? అది దావీదు చిత్తమా దేవుని చిత్తమా? But what actually happened was, కానీ ఏం జరిగింది అంటే David walked with the Spirit. దేవుని ఆత్మతో దావీదు నడిపింపబడ్డాడు. He knelt down, ఆయన మోకరించాడు, took 5 stones, 5 రాళ్ళు తీసుకున్నాడు, and he's walking towards Goliath. గొలియాతు వైపు నడుస్తున్నాడు. You might ask, why 5 stones?
మీరు అడుగుతారు ఎందుకు 5 రాళ్ళు అని. There's a story for that. దానికి కూడా ఒక కథ ఉన్నది. If you read the Bible, you'll understand. మీరు బైబిల్ చదవంటే దానికి కూడా అర్థం ఉన్నది. Goliath had 4 brothers. గోలియాతుకు 4 సహోదరులు ఉన్నారట. Oh, how many of you know this? ఎంతమంది తెలుసు ఈ స్టోరీ? 5 రాళ్ళే తీసుకున్నాడు. When he picked the first stone for Goliath, the Spirit already prophesied to him that for the next 4 brothers take the other 4 stones. కాబట్టి 5 రాళ్ళల్లో మొదటి రాయి తీసుకున్నప్పుడే దేవుని ఆత్మ ఏం చెప్పిందంటే ఈ మొదటి రాయి గోలియాతు కొరకు, మిగతా రాళ్ళు గోలియాతు సహోదరుల కొరకు అని. So when you walk with the Spirit, దేవుని ఆత్మ చేత నీవు నడిపింపబడితే the Spirit is prophesying to you what to do next. కాబట్టి నీలో ఉన్న ఆత్మ నీతో ప్రవచిస్తుంది, బిడ్డ నీవు ముందు ఏం చేయాలి అని. When you walk with the Spirit, నీవు ఆత్మ చేత నడిపించబడితే and submit to the will of God, దేవుని చిత్తానికి నీవు విధేయత కలిగితే your crooked paths are already becoming straight. నీ యొక్క తికమక మార్గాన్ని దేవుడు తిన్నని మార్గంగా మారుస్తాడు. You won't believe that 5 stones, the first stone hit Goliath, కాబట్టి ఆ 5 రాళ్ళల్లో మొదటి రాయి గోలియాతు కొరకు, and after that we don't see the story of the 4 brothers. కానీ మిగతా కథలో గోలియాతు సహోదరుల గురించి రాయలేదు. If you skip chapters, మీరు చాప్టర్స్ చదువుతూ ఉన్నట్టయితే you will see the 4 brothers' name very silently written. కానీ ఆ అధ్యాయాలలో గోలియాతు యొక్క సహోదరుల పేర్లు సైలెంట్ గా అందులో రాయబడ్డది. మీరు గమనించి చదవండి. And he will written, "That's slain by David." That's slain by David. దావీదు వారిని సంహరించెను అనే మాట రాయబడ్డది. The prophetical gift is a very good gift. ప్రవచనాత్మకమైన వరము చాలా అద్భుత వరము. And everyone walking in the Spirit, ఆత్మ చేత నడిపింపబడిన వ్యక్తి, the Spirit will start talking to them. వారితో ఆత్మ మాట్లాడుతూ ఉంటాడు. But when does this prophetical gift or missionary gift, all these gifts manifest in our life? మరి మన జీవితంలో ప్రవచనాత్మకమైన ఆ వరము, ఆ ఆత్మ ఫలాలు మన జీవితంలో ఏ సందర్భంలో మనకు కనబడతాయి? How many gifts of the Spirit is there? మరి ఆత్మ సంబంధమైన వరాలు ఎన్ని ఉన్నాయి? 9. Not the fruits of the Spirit. ఆత్మ ఫలములు కాదు, ఆత్మ వరములు. How many gifts of the Spirit? ఆత్మ వరములు వేరు, ఆత్మ ఫలములు వేరు. మీరు ఫలాల గురించి మాట్లాడుతున్నారు. And this God. మరి